పొందుతారండి. దేవుని దీవెన పొందాలంటే ఏడ మీరు పొందుతారండి. ఆదివారం నాడే బట్టలు దిక్కిన డ్యూటీలు పెట్టుకుని మాంసం కూరలతో పీకిల దాకా తినేసి దేవుని యొక్క సన్నిధి కొట్టేస్తే దీవెనలు ఎలా వస్తాయి భక్తులారా? ఏదో ఆదివారం కదా, ఏదో పప్పుసారో ఏదో ఎమ్మటెమ్మటనే కాల్చుకుని మందిరానికి వెళ్ళాలని ఉండాలి. కానీ అలా చెయ్యం మనం. ఆ రోజునే తెచ్చుకుని పీకి దాకా తినేసి అంట బైబిల్ ఎట్టుకుని తాతీగా వస్తాం. ఇదేనా మన క్రైస్తవులకి? ఒక్కసారి ఆలోచించండి సహోదరులారా. కష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్థన, కష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్థన, ఉద్యోగం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు పెళ్లి కుదిరితే కాదు ప్రార్థన. అడ్డు గోడలు వేశారంటే మీ బ్రతుకులు వర్ధిల్లవండి. నువ్వు వెళ్ళవు, వెళ్ళేవారిని వెళ్ళనివ్వు. ఇంకా టైం ఉంది లెక్క, పాస్టర్ గారికి పని ఏముంది ముందే మొదలెట్టేస్తారు అంటే ఆపేస్తా ఉంటే దీవెనలు ఎలా వస్తాయి భక్తులారా? సహోదరుడా, ఈ లోకంలో నువ్వు కాస్త మందు వేసి అలవాటు ఉంటే నువ్వు ఒక్కడ వెళ్ళవు, నలుగురిని తీసుకుని వెళ్తావు. నీ పక్కన్నవాడు ఈ అన్న దగ్గర డబ్బులు లేవురా అన్నాడు అనుకో, నేను ఎత్తాను రారా అంటావు. ఇటువంటి చెడిట్లకి అయితే ప్రోత్సహిస్తున్నావు. అమ్మా సహోదరి, నువ్వు కాస్త షాపింగ్కి వెళ్ళి బట్టలు కొనుక్కోవాల్సి వస్తే నువ్వు ఒక్కరిదాని వెళ్ళవు, మీ తోటి వారిని తీసుకెళ్తా. బుల్లే ఇంటికాడ ఎవరు లేరు అన్నా సరే నేను ఎట్టుకుంటాను రా, ఛార్జీలు ఇస్తాను అంట. దేవుని ఒక్క మందిరానికి మాత్రం నువ్వు ఒక్కరిదాని వచ్చేస్తావు. అది ఎంతవరకు కరెక్ట్ ఆలోచిస్తున్నావా? సహోదరి విను, కష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్థన, కష్టమొచ్చినప్పుడే కాదు ప్రార్థన, సభల్లో పెట్టినప్పుడే కాదు ప్రార్థన, మసులుచున్నప్పుడే కాదు ప్రార్థన. Thank you, Lord. చెప్పే వాక్యం వినకుండా చేసే పాపం మనకుండా, చెప్పే వాక్యం వినకుండా చేసే పాపం మనకుంటుంటే నరకమే మీకు గతి అని వాక్యమే చెబుతుందండి. నరకమే మీకు గతి అని వాక్యమే చెబుతుందండి. దైవజనులు వాక్యం చెప్తా ఉంటే ప్రతిరోజు టీవీలో విన్నదే కదా మాకెందుకులే, మా పక్క ఉన్న ఏ పురాలు కనుక్కుంటే ఒక రోజున నరకానికి గురి అవుతారు. అక్కడ తినడానికి యాప్లీ పళ్ళుండవు, ద్రాక్ష పళ్ళుండవు,
రోజు తింటున్న కోడి మాంసం కూరలు దొరకు మీ నోట్లో ఉన్న 36 పళ్ళు పడపట్లాడించాలి భక్తులారా అటువంటి భయంకర నరకాన్ని తప్పించుకుంటారని ఇంత ప్రయాసపడి మీ కొరకు ఈ పాట వ్రాసి పాడి వినిపిస్తున్నా. ఇప్పటికైనా మారండి, మారు మనసు పొందండి, రక్షించబడండి, ఆ పరలోక రాజ్యానికి వారసులు కండి. కష్టము చీనపుడే కాదు ప్రార్థన, నీకు కష్టము చీనపుడే కాదు ప్రార్థన, సంతోషముచునప్పుడే కాదు ప్రార్థన, నీకు బాధలముచునప్పుడే కాదు ప్రార్థన, నీకు ఉద్యోగముచునప్పుడే కాదు ప్రార్థన, నీకు పెన్నే కుదిరితే కాదు ప్రార్థన, నీకు కష్టముచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు కష్టముచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు క్రిస్మస్ వచ్చినప్పుడే కాదు ప్రార్థన, నీకు జ్ఞాపకముచ్చినప్పుడే కాదు ప్రార్థన. శ్రమలోని బాగున్నప్పుడే కాదు, శ్రమలో కూడా భక్తుడైన యోబు వలె మనందరము కూడా ఆయనకి కృతజ్ఞత కలిగి ఆయన యొక్క మందిరంలో సాగిపోదాం. ఆమేన్.